హలో డీడియస్, ప్రైజ్ ది లార్డ్. సాటర్డే నైట్ ఆరాధనకి అటెండ్ అయ్యాము. ఆరాధన అంశము పాస్టర్ గారు ఏం చెప్పారంటే, దేశములో నమ్మకస్తులను దేవుడు కనిపెట్టుచున్నారు. ఈ వాక్యము బైబిల్లో కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అసలు నమ్మకం అంటే ఏంటి, నమ్మకస్తులు ఎలా ఉంటారు అనేది ఒక ఎగ్జాంపుల్ కాదు, బైబిల్లోనే ఒక వచనం తీసి చూపించారు. అది కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం అంటే మాట ఇవ్వడం. మనం ఎవరికైనా మాట ఇచ్చినా లేదా దేవునికి మాట ఇచ్చినా కూడా మనకి అది నష్టం కలిగినా కూడా మనం ఆ మాటని తప్పకూడదు. అలా తప్పకుండా ఉండే వాళ్ళే దేవునికి నమ్మకంగా ఉంటారు అనేసి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, యొప్తా అని ఒక న్యాయాధిపతి. ఈయన గురించి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో ఉంటుంది. నేను గనుక ఒక పనిలో విజయం సాధించినట్లయితే తండ్రి, నేను మీకు మొక్కుకుంటాను. అది ఏంటంటే, నా ఇంటి గుమ్మం నుండి ఏదైతే ప్రథమంగా వస్తుందో దానిని మీకు దహన బలిగా ఇస్తాను అనేసి ఈ అధ్యాయంలో ఉంటుంది. అలా దేవునికి మొక్కుకుంటారు. అయితే ఆయనకి విజయం కలిగిన తర్వాత ఆయన ఇంటి గుమ్మం నుంచి ఆయన కూతురే ముందు వస్తుంది. కూతురుని ఆయనకి దహన బలిగా ఇవ్వడం ఎంత కష్టంగా ఉంటుందో కదా. తన కూతుర్ని దేవుడికి దహన బలిగా ఇవ్వటం అయినా కూడా తనకి చాలా నష్టం, చాలా బాధ కలుగుతుంది. అయినా అందులో కూడా దేవుడికి ఇచ్చిన మాటని ఆయన నెరవేర్చుకుంటారు.